కోల్కతా నగరంలో అత్యంత రద్దీ ప్రాంతంలో ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో ఎజ్రా స్ట్రీట్లోని ఒక ఎలక్ట్రికల్ గూడ్స్ షాప్లో 2వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో ఉన్న భవనం చూస్తుండగానే దట్టమైన మంటల్లో చిక్కుంది. ఆ షాపు లోపల భారీగా ఎలక్ట్రికల్ వస్తువులు నిల్వ ఉండటంతో ఒక్కొక్కటి పెద్ద శబ్దంతో పేలిపోయాయి. మంటలు ఎగిసిపట్టడంతో పక్కనే ఉన్న భవనాలు కూడా మంటలు వ్యాపించిన పరిస్థితుంది. ఈ ప్రాంతంలో దుకాణాలన్నీ ఎలక్ట్రిక్ వస్తువులకు సంబంధించినవే కావటం వల్ల మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నటువంటి పరిస్థితుంది. దృశ్యాల్లో మీరు చూడొచ్చు. ఈరోజు ఉదయం ఎజ్రా స్ట్రీట్లో ఉన్నటువంటి ఒక ఎలక్ట్రికల్ గూడ్స్ ఉన్నటువంటి షాపులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగటంతో పెద్ద ఎత్తున అగ్నికేలులు ఎగసిపడతా ఉన్నాయి. దట్టమైన పొగ అలుముకుంది. అక్కడ స్థానిక ప్రజానీకం కూడా తీవ్రంగా ఈ పొగతో ఇబ్బంది పడ్డ పరిస్థితుంది. ఒక్కసారిగా అక్కడ అన్నీ కూడా ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి షాపులే ఉన్నాయి. పెద్ద ఎత్తున ఎలక్ట్రికల్ గూడ్స్ అందులో ఉండటం చేత ఆ మంటలు విపరీతంగా అంటుకొని పక్క బిల్డింగ్స్ కూడా అంటుకున్నటువంటి పరిస్థితుంది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ స్థానికులు అధికారులకు అందించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. 17 ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. 17 ఫైర్ ఇంజిన్లతో మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోపల ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వస్తువుల కారణంగా ఆ ఎలక్ట్రిక్ వస్తువులు ఎక్కువగా ఉండటం వల్ల మంటలు ఇంకా ఎగసిపడతా ఉన్నాయి. ఒకదానికొకటి అంటుకొని పెద్ద ఎత్తున మంటలు చెలరేగినటువంటి పరిస్థితుంది. మంటలను ఆర్పటం కూడా 17 ఫైర్ ఇంజిన్లకి కష్టంగా మారుతున్న పరిస్థితుంది. ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతుంది. ఒక్కసారిగా మంటలు వ్యాపిస్తూ ఉవ్వెత్తున ఈ పొగ కూడా అలుముకుంటూ పొగ కూడా పెద్ద ఎత్తున పెరిగిపోవడంతో ఫైర్ ఇంజన్లు కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఆ అగ్నిమాపక సిబ్బందికి కూడా ఈ పొగ విపరీతంగా రావడంతో వాళ్ళు కూడా పొగలో ఆ మంటల్ని అదుపులోకి తీసుకురావడం అనేది కష్టంగా మారింది.